జీవనయానమంటేనే అనుక్షణం ఓ ఆరాటం, ప్రతిదినం ఓ పోరాటం. బతుకు పట్ల భవిత పట్ల నేడు వేగమే వేదమయ్యింది. ఫలితంగా పెరిగిన పనిభారం, ఒత్తిళ్ల పెనుభారం, సకల రంగాల్లో ఇదే దైన్యం. మనసంతా వ్యాకులత, నిరంతరం అన్యమనస్కత. ఈ క్రమంలో కమ్ముకున్న ఆలోచనలతో కునుకులేక కుదురులేక రెప్పవాల్చని రాత్రులెన్నో. ముసిరిన మానసిక వ్యతల వల్ల విరుచుకుపడే రోగాలు, రుగ్మతలు ఎన్నెన్నో. ఈ విషమ పరీక్షల నుంచి మానవాళికి విముక్తికి, ఆరోగ్య పరిరక్షణకు యాంత్రిక జీవులు ఎంచుకున్న మార్గమే యోగా. యోగ విజ్ఞానాన్నే ఊపిరిగా, ఉద్యమంగా మలచిన చరితార్థుడు, పాశ్చాత్య ప్రపంచానికి యోగ భాగ్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు, కార్యశీలి కర్మయోగి వికేఎస్ అయ్యంగార్. యోగా అంటే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయం, ఆనందమైన ఆరోగ్యాన్ని కోరుకునే వారికి వరం. అలనాడు యోగ శాస్త్రానికి ఆద్యుడు పతంజలి మహర్షి అయితే, ఈ ఆధునిక యుగంలో యోగాను వెలుగులోకి తెచ్చింది అయ్యంగార్. అర్భకుడుగా జన్మించి యోగ విద్యా పారంగతుడిగా అఖండుడుగా ఎదిగిన అయ్యంగార్ బతుకు పుస్తకంలో యోగ జీవన చిత్రికలో ప్రతిపుట ఆసక్తిదాయకం. ఆ యోగి పుంగవుని విజయ యాత్రలో ప్రతి మలుపు, ప్రతి మజిలీ ఉత్తేజభరితం, ఉద్విగ్న భరితం. అది కర్ణాటకలోని కోలార్ జిల్లా బెళ్ళూరు. ఆ ఊరిలో కృష్ణమాచార్ బహు సనాతనుడు, పండితుడు, బతకలేని బడిపంతులు. ఆయన 13వ సంతానమే అయ్యంగార్. తరచూ ఏదో ఒక అనారోగ్యం, ఏమీ పాలుపోని నిస్సహాయ స్థితి. చదువు అవ్వలేదు, చదివే పరిస్థితి లేదు. తక్షణం ఉపాధి వెతుక్కోకపోతే బతికే దారి లేదు. ఆ సమయంలో మైసూర్కు చెందిన యోగాచార్యులు టి కృష్ణమాచార్యతో ఏర్పడిన పరిచయం అయ్యంగార్లో ఆశలు రేపింది. ఆయన వద్ద చేరి యోగ విద్యలో కఠోర సాధన ప్రారంభించాడు. శుష్కించిన శరీరం సహకరించకున్నా ఆసనాలు వేయడం ఆరంభించాడు. హఠయోగంపై దృష్టి పెట్టాడు. అచిరకాలంలోనే అద్భుత ఫలితాలు సాధించాడు. I was born with influenza epidemic. నేను పుట్టుకతోనే ఎపిడెమిక్ ఇన్ఫ్లుయెంజా జ్వరంతో పుట్టాను. అది ఆ తర్వాత మలేరియాగా మారి సంవత్సరాల తరబడి పీడించింది. బాల్యమంతా పూర్తి అనారోగ్యంతో గడిపాను. 11వ ఏట టైఫాయిడ్ కి గురయ్యాను. నా 13వ ఏడాది నన్ను పరీక్ష చేసిన డాక్టర్లు నాకు క్షయవ్యాధి కూడా సోకిందని కనుగొన్నారు. ఆ రోజుల్లో సరైన మందులు కూడా లేవు. పుట్టినప్పటి నుంచి 13వ ఏట వరకు అంతటి దుర్భరమైన బతుకు బతికాను. మా అక్క భర్త, నా బావగారు హిమాలయాలకు వెళ్లి వచ్చిన ఓ యోగి. ఆరోగ్యం బాగయ్యేందుకు యోగా ఎందుకు ఆచరించకూడదు అని ఆయన నాతో అన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యం బాగు కోసం యోగా మొదలుపెట్టాను. అలా యోగా చేయటం మొదలుపెట్టిన ఓ 6 ఏళ్లకు ఆరోగ్యం అంటే ఏమిటో, అనారోగ్యం అంటే ఏమిటో తెలిసొచ్చింది. అది 1937వ సంవత్సరం. వేదిక బెల్గాం పట్టణం పాఠశాల ప్రాంగణం. కృష్ణమాచార్య బృందం యోగ ప్రదర్శన ఇస్తోంది. ఆ బృంద సభ్యుల్లో ఒకరైన అయ్యంగార్ అలవోకగా ఆసనాలు వేస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పూణే నగర ప్రముఖుడు డాక్టర్ విబి గోఖలే అయ్యంగార్ యోగ విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యారు. పూణే నగరానికి వచ్చి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అయ్యంగార్ను ఆహ్వానించారు. ఆ ఆహ్వానం అయ్యంగారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. డాక్టర్ గోఖలే సిఫారసుతో దక్కన్ జింఖానా క్లబ్ లో కాంట్రాక్టు ఉద్యోగం లభించింది. అక్కడ క్లబ్ సభ్యులకు శిక్షణ ఇస్తూ కాలం గడపసాగారు. మరోవంక రోజూ 10 గంటల సేపు ఆసనాలు, ధ్యానంతో అయ్యంగార్ కఠోర సాధన చేశారు. వచ్చే కొద్దిపాటి ఆదాయం
అతని జీవన శైలికి బొటాబొటీ సరిపోయేది. 1940లో జింఖానా క్లబ్ కాంట్రాక్ట్ ముగిసింది. సనాతనుల ఆదరణతో సమాదరణతో 3 ఏళ్లు ఎలాగో నెట్టుకొచ్చారు. అయ్యంగార్ ఈ కాలంలో తన యోగ సాధనకు నిత్యం మెరుగులు దిద్దుకున్నారు. జీవి తనలోని ఆత్మను సందర్శించడానికి చేసే క్రమ సాధనే యోగమని మనసా వాచా నమ్మిన పతంజలి మహర్షి అష్టాంగ మార్గాలను ప్రతిపాదించారు. ఆ మహనీయుడు ప్రతిపాదించిన యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి మొదలైన అష్టాంగ యోగాలపై అయ్యంగార్ అవిశ్రాంత శోధన సాధన సాగించాడు. తన శరీరమే ప్రయోగ ఉపకరణంగా కొత్త కొత్త ఆసనాలు వేశారు. యోగాసనాలతో మొండి రోగాలనైనా జగమొండి రోగాలనైనా తరిమి తరిమి కొట్టవచ్చని అయ్యంగార్ అనుభవపూర్వకంగా గ్రహించారు. In the modern world, we are very difficult to find trees. I found that the methods of trees. ఈ ఆధునిక కాలంలో కపోతాసనాల్లాంటి ఆసనాలు వేయటానికి చెట్లు ఎక్కడా అని వెతుక్కుంటాం. ఒకనాటి యోగులు వృక్షాగ్ర భాగాన వేసే ఈ కపోతాసనాన్ని నేను ఇలాంటి ఏర్పాటు ద్వారా నేల మీదనే వేసే పద్ధతిని చూపాను. ఈ పద్ధతిలో 90 ఏళ్ల వృద్ధులు కూడా ఈ యోగాసనాన్ని ఎలాంటి భయాలు లేకుండా వేయవచ్చు. మధుమేహం, ఆస్తమా, రక్తపోటు, నడుం నొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి దీర్ఘరోగాల్ని నయం చేయడానికి యోగా చికిత్సా శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి ప్రత్యేక యోగ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. వందలాది మందిని యోగ సాధకులుగా తీర్చిదిద్దారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో సహా దేశంలోని అనేక నగరాలలో విస్తృతంగా పర్యటించారు. యోగ విద్యను ఓ ఉద్యమంగా మార్చివేశారు. యోగ సాధనతో శరీరంలో అంతర్గత శక్తిని పెంచుకోవచ్చని, కండర చైతన్యంతో పనితీరు మెరుగుపరుచుకోవచ్చని నిరూపించి మరీ చెప్పారు. Yoga is one, but it cannot be interpreted. యోగా ఒక్కటే కానీ సౌలభ్యార్థం అనేక విధాలుగా ప్రచారమైంది. హఠయోగ, భక్తి యోగ, రాజయోగ, జ్ఞానయోగ, అద్భుత యోగ ఇలా అనేక పేర్లతో పిలువబడుతోంది. కానీ నిజానికి యోగా ఆది గురువు పతంజలి దాన్ని అష్టాంగ యోగ అని పేర్కొన్నాడు. దానిలోనే ధర్మ మార్గ, కర్మ మార్గ, భక్తి మార్గాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సర్వ యోగాసనాలకు మూలం పతంజలి యోగా అని నేను చెప్పగలను. దీక్షా దక్షతలను యోగాతో పెంపొందించవచ్చని, సమస్యలను సమ్యక్ దృష్టితో పరిష్కరించవచ్చని అయ్యంగార్ దశ దిశలా ఎలుగెత్తి చాటారు. క్రమంగా అయ్యంగార్ యోగ విధానాలు విస్తృతంగా ప్రాచుర్యానికొచ్చాయి. దాంతో ఆయన వద్దకు వచ్చే ప్రముఖుల, సందర్శకుల సంఖ్య పెరిగింది. విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, క్రికెటర్ దేవధర్లు అయ్యంగార్ శిష్యులుగా చేరి యోగ సాధన చేశారు. అంతర్గత శక్తిని పెంపొందించుకున్నారు. మన దేశంలో క్రీస్తు పూర్వంలో పతంజలి మహర్షి, ఘోరండ మహర్షి యోగ విద్యను క్రోడీకరించి అందించారు. భారత రామాయణాల్లో కేవలం ప్రస్తావనగా మిగిలిన యోగాను వీరు భూమార్గం పట్టించారు. యోగా అంటే కండపుష్టి ప్రదర్శనలు కావని, శారీరక వ్యాయామం అసలే కాదని ఈ మహర్షులు ఎలుగెత్తి ఘోషించారు. యోగమంటే ఒక సంధానం, ఒక అనుసంధానం, ఒక అన్యయం, కలయిక, వెరసి శరీరాన్ని మనసును సమతుల్యపరిచే సూత్రబద్ధమైన జీవన విధానం. మనసు మాలిన్యాన్ని ప్రక్షాళించి మౌనముద్రతో అలౌకిక అనుభూతిని నింపే సజీవ సంజీవ శాస్త్రం. When I am practicing, that I am totally involved from the body, from the skin to the head, in surrendering to myself. నేను యోగాసనాలు అభ్యాసం చేస్తున్నప్పుడు నా మనస్సును ఆసనాలపైనే లగ్నం చేస్తాను. నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రత పాటిస్తూ ఆసనాలు చేయటం చాలా ముఖ్యం. ఆసనాలు శరీర ధర్మాల పనితీరుపై పనిచేస్తాయి. యోగా ప్రతిఫలాలు పొందాలంటే అకుంఠిత దీక్షతో మనస్సును, శరీరాన్ని ఆసనాలపై కేంద్రీకరిస్తూ చేయాలి.
అప్పుడు మాత్రమే ప్రతి ఆసనం యొక్క విలువ తెలుస్తుంది. ఆధునికుల్లో ఆధునికుడు అయ్యంగార్. ఆంగ్ల భాషలో కరపత్రాల ద్వారా యోగ విద్య ప్రాచుర్యానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యకు అధ్యయనం, అవగాహన, ఆచరణ ఆవశ్యకమని విశ్వసించి ఆ దిశగా ప్రచారం చేశారు. పతంజలి అష్టాంగ యోగ పద్ధతులకు ఆధునిక సొబగులద్దారు. అది 1952వ సంవత్సరం. అయ్యంగార్ యోగ జీవనయానంలో శుభ సంవత్సరాదిగా చరితార్థమైన వత్సరం. విశ్వవిఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ఎహుదీ వెనూని దీర్ఘకాలిక వెన్నునొప్పి బాధించేది. పండిట్ నెహ్రూ సూచన మేరకు ఎహుదీ అయ్యంగార్ని కలిశారు. ఆయన యోగ శుశ్రూషతో ఎహుదీ వ్యాధి నయమైంది, వ్యాకులత తొలగిపోయింది. ఆ కృతజ్ఞతతో ఎహుదీ 1954లో అయ్యంగార్ని ఐరోపా తీసుకువెళ్లారు. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. ఆ ప్రదర్శనలకు లభించిన ఆదరణకు అయ్యంగార్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రపంచం చాలా పెద్దదని, తన యోగ సాధన శోధన ఇంకెంతో మిగిలి ఉందని గ్రహించారు. అదే ఏడాది బెల్జియం మహారాణికి యోగ శిక్షణనిచ్చారు అయ్యంగార్. పత్రికల ప్రచారంతో ఆయన ఖ్యాతి దేశమంతా వ్యాపించింది. 1966లో భారతీయ యోగ వైశిష్ట్యంపై ఆయన రాసిన ఆంగ్ల పుస్తకం లైట్ ఆన్ యోగా బహుళ ప్రాచుర్యం పొందింది. 32 ముద్రణలతో ప్రపంచంలోనే సంచలనం రేపింది. 18 భాషల్లోకి అనువదింపబడింది. అప్పటిదాకా సంస్కృత గ్రంథాల్లో నిక్షిప్తమైన యోగ విజ్ఞానం గవాక్షాలు తెరుచుకొని విశ్వం నలుచెరుగులా వ్యాపించింది. అయ్యంగార్ శిష్య పరంపర పెరిగింది. దాంతో ఆయన కార్యక్షేత్రానికి 1975లో పక్కా భవనం నిర్మించి సతీమణి దివంగత రమామణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాగా నామకరణం చేశారు. కుమార్తె గీత, కుమారుడు ప్రశాంత్ ఈ ఇన్స్టిట్యూట్ ని ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. అయ్యంగార్ ఘనత అమెరికాకు చేరింది. 1976లో ఫిలడెల్ఫియా యూనివర్సిటీ ఆయన్ని ఆహ్వానించింది. అక్కడ అయ్యంగార్ రబ్బరు బొమ్మలా సాగుతూ, దేహాన్ని వింటిలా వంచుతూ అనేక భంగిమల్లో వేసిన ఆసనాలు ఆహుతుల్ని అప్రతిభుల్ని చేశాయి. ఉద్వేగంతో స్పందించిన విశ్వవిద్యాలయ లలిత కళా విభాగం అధిపతి శిల్పి రాబర్ట్ యంగ్మ్యాన్ అయ్యంగార్ ఆకృతితో శిల్పం చెక్కి ఆయనకు బహూకరించారు. I began teaching yoga in 1936. 1936 నుండి నేను యోగా నేర్పటం ప్రారంభించాను. కానీ భారతీయుల నుంచి ఎటువంటి స్పందన అస్సలు రాలేదు. Why this Indian subject heritage is so much neglected, abused, misunderstood? మన సంస్కృతి వారసత్వమే ఈ యోగా పట్ల ఎందుకింత నిరాసక్తత, ఎందుకింత అపార్థం, ఎందుకింత జుగుప్స అని నా మనస్సు విలవిల్లాడుతుంది. అందుకే ఈ యోగాను కళాత్మకత దశకు తీసుకెళ్లే ప్రాచుర్యంలోకి తేవాలని అనుకున్నాను. ఒక సంగీతకారుడిలా, ఒక చిత్రకారుడిలా, కళాకారుడినై ప్రతి ఆసనాన్ని ప్రదర్శించి ప్రజలను ఆకర్షించాలనుకున్నాను. దానిలో ఒక సౌందర్యం, ఒక విరుపు, ఒక మెరుపు ఉంది. ప్రజలకు ఆకర్షణీయంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా ఉండేలా రూపొందించటానికి యోగాను మరింతగా నేర్చుకున్నాను. అడపాదడపా విదేశాల్లో పర్యటించిన, తరచూ స్వదేశంలో నగరాలు చుట్టివచ్చిన తర్వాత ఓ దశాబ్ద కాలం పాటు పూణేలోని యోగా ఇన్స్టిట్యూట్ పైనే దృష్టిని కేంద్రీకరించారు. వేలాది మందికి శిక్షణ ఇచ్చారు అయ్యంగార్. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని 25 దేశాలలో పర్యటించారు. ఈ దేశాలలో 300 యోగ కేంద్రాలను స్థాపించారు. 1998లో పూణేలోని యోగా ఇన్స్టిట్యూట్ లో అయ్యంగార్ 80వ పుట్టినరోజును వైభవంగా జరుపుకున్నారు. 40 దేశాల నుంచి వచ్చిన 800 మంది విదేశీ విద్యార్థులకు ఈ సందర్భంగా అయ్యంగార్ శిక్షణ ఇచ్చారు. 2000 సంవత్సరంలో 2000 మంది సీనియర్ విద్యార్థులకు ప్రత్యక్ష కళా ప్రదర్శనతో యోగాను నేర్పారు. అయ్యంగార్ యోగ విశిష్టతలపై ఆంగ్లంలో 14 పుస్తకాలు రాశారు. ఆయన కార్యక్రమాలపై ఓ లఘు చిత్రం నిర్మితమైంది. ఆయన అవిరళ సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి.
భారతీయ యోగ శాస్త్రానికి నవ్య సొగసులద్దిన నవ్యాన్వేషి, ప్రయోగశీలి, యోగ తపస్వి బికేఎస్ అయ్యంగార్ ఘనసేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 1988లో కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ సత్కారంతో, 1990లో పతంజలి పురస్కారంతో గౌరవించింది. 1991లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1998లో కేంబ్రిడ్జ్లో ఉన్న ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ ఆయన్ని ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో గౌరవించింది. 1999లో పూణే విశ్వవిద్యాలయం జీవన సాధన గౌరవ్ అవార్డుతో సత్కరించింది. 2001లో కోల్కతాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయ్యంగార్కు స్వాస్థ్య సేవారత్న బిరుదుని ఇచ్చింది. 2002లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అదే సంవత్సరం పూణేలో ఉన్న తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అదే ఏడాది ద ఇంటర్నేషనల్ పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ ఆయన్ని రైజింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియాగా పేర్కొని అభినందించింది. 2003లో కొలంబో మెడిసినా ఆల్టర్నేటివా ఇన్స్టిట్యూట్ ఓపెన్ యూనివర్సిటీ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫెలోగా గుర్తిస్తూ గౌరవించింది. 2005లో పుణేలోని భారతీయ విద్యాపీఠం భారతీ జీవన సాధన గౌరవ పురస్కారంతో సత్కరించింది. 20వ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన 200 మంది ప్రముఖుల్లో అయ్యంగారు ఒకరని కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్ ప్రశంసించింది. అమెరికా ఓ అడుగు ముందుకేసింది. ఉత్తరార్ధగోళంలో ఓ నక్షత్రానికి ఆయన పేరును పెట్టింది. అయ్యంగార్ నిజంగానే తార, యోగ ధృవతార. వయోవృద్ధులు సులువుగా చేయటానికి అయ్యంగార్ ఫర్నిచర్ యోగాను ఆవిష్కరించారు. Today, there are about 25 medical ప్రపంచంలోని 25 ఆరోగ్య పరిశోధన సంస్థలు అయ్యంగార్ యోగా కేంద్రాలపై పరిశోధనలు చేపట్టారు. ఎన్నో రోగాల నివారణలో అయ్యంగార్ యోగా ఎంతో ఉపకరిస్తుందని వారి పరిశోధన పత్రాల్లో వెల్లడించారు. అప్పటి నుండే మధుమేహం, రక్తపోటు, ఎముకలు, కీళ్ల వ్యాధి, ఒత్తిడి, హృద్రోగ వ్యాధిగ్రస్తులకు యోగా చేయమని డాక్టర్లు చెబుతున్నారు. యోగా ద్వారా కుల, మత, ప్రాంత, దేశ సరిహద్దులు చెరిపివేసిన అయ్యంగార్ విశ్వమానవుడు. విదేశాల్లో డాక్టర్లు యోగాను ఓ చికిత్సా పద్ధతిగా సిఫారసు చేస్తున్నారంటే దానికి అంతటి ప్రాచుర్యం కల్పించిన అయ్యంగార్ ఘనతను అంగీకరించాలి. గుండె జబ్బులు, కీళ్ల నొప్పుల నివారణకు యోగాను సూచిస్తున్నారంటే అది యోగా గొప్పతనము, అయ్యంగార్ అవిరళ కృషికి నిదర్శనం. that I was leading a parasitic life. I was even had several times mind to commit suicide. రోగిష్టిగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న రోజుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నా బుర్రలోకి అనేక సార్లు వచ్చింది. కానీ ఇప్పుడు నాకెంతో జ్ఞానోదయమైంది. చైతన్యాన్ని, జ్ఞానాన్ని కలిగించే యోగాసనాల ఆచరణ ద్వారా ఎంతో మానసిక పరిణతి పొందేలా చేసింది. మేధోపరమైన ఉన్నత స్థాయిని కలిగించింది. మానసిక నిశ్చలతత్వాన్ని ఏర్పరిచింది. అయ్యంగార్ డిసెంబర్ 14, 2010న తన 93వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా తన పుట్టినరోజు వేడుకని తన శిష్యుల మధ్య ఎంతో నిరాడంబరంగా జరుపుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా అయ్యంగార్ యోగా కేంద్రాలు వెలిశాయంటే అది బీకేఎస్ గొప్పతనమని ఇట్టే తెలుస్తోంది. ఇటీవలే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన బీకేఎస్ ఆగస్టు 20 ఉదయాన పరమపదించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్త అయ్యంగార్ యోగాభిమానులను తీవ్రంగా కలచివేసింది. యవ్వనంలో టీబీ, మలేరియాల కారణంగా అనారోగ్యం పాలైన అయ్యంగార్ యోగాకు దగ్గరై పూర్తి ఆరోగ్యవంతునిగా మారారు. అంతేకాదు, యోగా ద్వారా ఎన్నో శారీరక, మానసిక వ్యాధులను దూరం చేయొచ్చని ప్రపంచానికి చాటాడు. బీకేఎస్ యోగాను ప్రశంసిస్తూ
చైనా ప్రభుత్వం బీజింగ్ శాఖ బీకేఎస్ పేరిట ఒక తపాళా బిళ్లను ముద్రించడం ద్వారా బీకేఎస్ కీర్తి విశ్వవ్యాప్తమైందని చెప్పవచ్చు. బీకేఎస్ యోగా ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్న తీరును కొనియాడుతూ 2014వ సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన పద్మవిభూషణ్నిచ్చి గౌరవించింది. ప్రపంచ ప్రఖ్యాత 100 మంది వ్యక్తుల్లో టైమ్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ని ఒకరిగా ఎంచుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా అయ్యంగార్ యోగా కేంద్రాలు ఏర్పాటు కావడం బీకేఎస్ కి, భారతదేశానికి గర్వకారణం. ఎన్నో ఏళ్లుగా యోగానే తన ధ్యాసగా, శ్వాసగా జీవించిన బీకేఎస్ భవిష్యత్ తరాలకు మార్గదర్శి. యోగాత్ పరపరే యోగాత్ పరపరం శివం యోగాత్ పరపరం సూక్ష్మం